బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు చెందిన మెడికో ప్రియాంక మృతి కేసులో రాజమహేంద్రవరంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు కారణమైన నిందితులు సూరంపూడి దస్వంత్ జోసెఫ్ ఎడ్వర్డ్లను 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ స్థానిక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం మత్తులో కారు నడుపుతూ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టి ఆమె మరణానికి కారణమైన కేసులో నిందితులు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. కోర్టు అనుమతితో పోలీసులు వీరిని కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ సమయంలో ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, సంఘటన స్థలంలో జరిగిన పరిణామాలు, నిందితుల నేపథ్యంపై పోలీసులు లోతుగా విచారించనున్నారు. ఈ విచారణ ద్వారా కేసుకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలను సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి వర్మ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ వర్మ, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, ప్రియాంక మృతి కేసులో నిందితుడు దస్వంత్ జోసెఫ్ 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ఇంద్రజ. ఏదైతే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక మృతి సంఘటన సంచలనం కలిగించింది. అయితే ఈ కేసు దర్యాప్తునికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ని విచారణాధికారిగా ప్రభుత్వం నిర్మించిన నేపథ్యంలో డాక్టర్ ప్రియాంక కేసులో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయని చెప్పాలి. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన అంశాలపై అనేక అనుమానాలు, ప్రశ్నలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విచారణకు అయితే ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే ఏవి అప్పారావు రోడ్లోనే ప్రసాద్ ఇచ్చామాల్ వద్ద ఘటన జరిగిన తేదీ నుంచి విషయం అధికారికంగా వెలుగులు వచ్చే వరకు, అంటే గడిచిన సమయం ఏంటి ఆ 3 రోజుల వ్యవధిలో, ఎందుకంటే నెల 3వ తేదీన ఘటన జరగడం, 6వ తారీఖు వరకు పోలీసులు వెల్లడి చేయడం, బయటికి కూడా ఈ వార్త తెలియని పరిస్థితులు. అసలు ఈ మధ్యలో ఏం జరిగింది, ఈ ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకి ఎప్పుడు చేరింది, చేరిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకున్నారో అనే ప్రశ్నలకు స్పష్టమైన ఆధారాలు అయితే సేకరించే పనిలో ప్రస్తుతం నిందితులు ఇద్దరిని కూడా 21 వరకు రిమాండ్ ఇచ్చిన నేపథ్యంలో రాజమండ్రి కేంద్ర కారాగారంలో ప్రస్తుతం వాళ్ళిద్దరిని కూడా కస్టడీకి అయితే ప్రస్తుతం తీసుకున్నారు. వాళ్ళ నుంచి స్పష్టమైన ఆధారాలకు సంబంధించి ఏదైతే అనేక ప్రశ్నలకి ఆధారాల ఈ విచారణలో సేకరించనున్నారు. ఘటనా స్థలంలో సీసీ కెమెరాల ఫుటేజ్, అలాగే మృతురాలు డాక్టర్ ప్రియాంక కాల్స్ డేటా, ఆమెతో చివరిగా మాట్లాడిన వ్యక్తులు, నిందితుల కలయికలు, ఈ వాహనాల ప్రయాణ వివరాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, పోస్ట్ మార్టం నివేదికతో పాటు ఇప్పటి వరకు సేకరించిన ప్రతి ఆధారాన్ని కూడా ఏదైతే విచారణాధికారిగా ఉన్నటువంటి మనీష్ దేవరాజ్ పాటిల్ పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి 21వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి అయితే ఏదైతే సూరారపు దస్వంత్, అలాగే ఎడ్వర్డ్ జోసెఫ్ ఆండ్రూని ఇద్దరిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితులు. అయితే ఇప్పటికే బయటకు వచ్చిన సమాచారాన్ని మాత్రమే ధృవీకరించడమా, లేకంటే ఘటనకు ముందు నుంచి కూడా ఘటన జరిగిన సమయం నుంచి ఆ తర్వాత విషయం వెలుగులోకి వచ్చే వరకు ప్రతి పరిణామాన్ని కూడా స్వతంత్రంగా పరిశీలించడం అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ విచారణలో ప్రతి అనుమానానికి ఆధారాలతో సమాధానం లభిస్తేనే ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా కావాలనే ఉద్దేశపూర్వకంగా చేశారా, లేదంటే మద్యం మత్తులో ఈ ప్రమాదానికి అనుకోకుండా జరిగిందా, ఎవరు తప్పున్నా బయట పెట్టడం, దర్యాప్తులో ఎక్కడైనా లోపం జరిగి ఉంటే కనుక ఇప్పటి వరకు దాన్ని కూడా స్పష్టంగా వెల్లజేయడం ఈ విచారణకి అసలైన సవాల్గా మారిన నేపథ్యంలో ఈ విచారణలో భాగంగా కేసు ఫైల్స్ ను ఇప్పటికే అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, డిఎస్పీ, అలాగే సిఐ బాజీలాల్, వీళ్ళు ముగ్గురు సమక్షంలో ఈ ప్రకాష్ నగర్ పోలీసులు అయితే ఇప్పటికీ కేసు ఫైల్స్ విచారణాధికారికి అందజేయడం జరిగింది. వాళ్ళ సమక్షంలోనే విచారణ కూడా ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకే ప్రారంభమైన విచారణ కార్యక్రమం పూర్తిగా కూడా 21వ తేదీ వరకు విచారణ అయితే చేస్తారు. ఇప్పటి వరకు కేసుకు సంబంధించినంత వరకు వాళ్ళు కేసు సీన్ కూడా రీకన్స్ట్రక్ట్ చేసి పూర్తిగా నిందితులను కూడా వెంటబెట్టుకుని అసలు ఘటన కారణాలు ఏంటి, ఏ రకంగా వాళ్ళు ఈ ఘటనకు పాల్పడ్డారు, తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్నిటిలోని కూడా ఎక్కడైనా ఎటువంటి ప్రలోభాలకు కూడా ఎవరైనా తలగ్గారా అన్న విచారణ అది. ఎందుకంటే మనీష్ దేవరాజ్ పాటిల్ కూడా చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ గా ఆయనకు పేరున్న నేపథ్యంలో ఇది 2 రాష్ట్రాల్లోనే సంచలనం కలిగించింది. పూర్తిగా కూడా మరొక 6 రోజుల్లో 6 నెలలు పూర్తయిన తర్వాత పీజీ విద్యార్థిగా సమాజంలో ఎన్నో రోగులకి చికిత్స అందించి సేవలు చేసే అందుకు తయారవుతున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం, తర్వాత తండ్రి కూడా దీనిపై
చాలా అనుమానాలు ఉంటూ పోలీసులను కూడా సంప్రదించి అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాత ప్రస్తుతం విచారణ చేస్తే తప్ప నిందితులకి కఠిన శిక్షలు పడాలంటూ కూడా తోటి విద్యార్థులైతేనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు ఆందోళన కూడా చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ విచారణ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. సోమవారం వరకు విచారణ చేసి ఆ తర్వాత నివేదికని కోర్టు ముందు అయితే ఉంచే పరిస్థితి అయితే ఉంది. జిల్లా కోర్టు ప్రస్తుతం పోలీసులకి సంబంధించినంత వరకు వీళ్ళు ఏదైతే అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్, సిఏ బాజీలాల్ ప్రస్తుతం ఈ నిందితులు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని సోమవారం మళ్ళీ ఉదయం 11 గంటలకి కోర్టు ముందు ప్రవేశపెట్టి అటు తర్వాత సెంట్రల్ జైలుకి తరలించే పరిస్థితి ఉంది. ఈ కీలకమైన ఆధారాలని మరి ఈ కేసులో వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు, పోలీసులు ఏ విధంగా ఆధారాలు సేకరిస్తారన్నది ఈ 2 రోజులు గడిచిన తర్వాత కానీ పూర్తి విషయాలు వెలుగు వచ్చే అవకాశం అయితే లేదు. అయితే ఈ రోజు ఏదైతే మనీష్ దేవరాజ్ పాటిల్ అత్యంత నిజాయితీపరుడిగా అడిషనల్ ఎస్పీగా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన విచారణలో పూర్తి వివరాలు అయితే రాబడతారు, బాధితులకి తగిన న్యాయం జరుగుతుందంటూ కూడా చాలా మంది ఏదైతే రాజమండ్రి వాసులు చెప్తున్న పరిస్థితి అయిన ఉన్నప్పటికీ నిందితుల సహకారం ఏ మేరకు వరకు ఉంటుంది. దీన్ని ఏమైనా తాత్సారం చేసే ఉంటారు. ఒకవైపు రాజకీయ పైరువీలు ఒత్తిళ్లు కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే ఘటన జరిగి 3 రోజుల తర్వాత కూడా విషయం వెలుగులోకి రానియకుండా చేసి ఆ తర్వాత ఆ అమ్మాయి మృత్యువాత పడే అవకాశాలే ఎక్కువగా ఉన్న సందర్భంలో బయటికి వెల్లడి చేసినటువంటి సందర్భంలో పూర్తిగా మరి విచారణ అన్నది ఏదైతే నిజాయితీగా జరుగుతుందా లేదా, వివరాలు ఏ విధంగా రాబడతారన్నది ఒక ప్రణాళిక ఇప్పటికే మనీష్ దేవరాజ్ పాటిల్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే 2 రోజులు వర్మ, ఘటనకు ముందు తర్వాత నిందితుడి కదలికలపై పోలీసులు ఏమైనా ఆధారాలు కానీ సేకరించారా? అంటే ఇప్పటి వరకు ఏదైతే ఈ ఘటన ఈ నెల 3వ తేదీన జరిగిన తర్వాత 6వ తేదీ వరకు వెలుగులోకి రాకపోతే ఆ 3 రోజుల పాటు ఈ ఘటనకు పాల్పడిన వాళ్ళని ఎక్కడ ఉన్నారు వాళ్ళ నిందితులు, అటు తర్వాత 6వ తేదీన వెలుగులోకి వచ్చిన తర్వాత 7వ తేదీన వాళ్ళు అదుపులో తీసుకున్నట్లుగా పోలీసులు చూసిన నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు నిందితులు ఏం చేశారు, ఈ కేసును మాఫీ చేసేందుకు ఏమైనా ప్రయత్నాలు జరిగాయా, ఎక్కడెక్కడ తిరిగారు, ఏ ప్రాంతాల్లో ఉన్నారు, వీళ్ళు రాజమండ్రిలోనే సమీపంలోనే ఉన్నారా లేదంటే వేరే ఎక్కడికైనా పోలీసు ఉన్నతాధికారులను సంపాదించారు, ఈ మధ్యలో వాళ్ళు ఎటువంటి ఫోన్లు సంభాషణ చేశారు, ఈ తదితర విషయాలన్నీ కూడా ఇప్పటికీ బహిరంగపరచవలసిన బాధ్యత పోలీసులకు ఉన్నా సరే ఎక్కడ వాటి గురించి నిందితులపై ప్రస్తుతం ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు? BSN 110 కింద ప్రస్తుతం, అలాగే అతివేగంగా డ్రైవింగ్ చేయడం, అలాగే ఏదైతే తాగి మద్యం నడిపినందుకు గాను పూర్తిగా కూడా ఈ చట్టాల మీద హిట్ అండ్ రన్ కేసు కూడా వీళ్ళపై నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి తొలుత ప్రాథమికంగా ఒక యాక్సిడెంట్ కేసుగానే దీన్ని పేలవమైన సెక్షన్లు వేసి నమోదు చేసిన తర్వాత తన తండ్రి దీనిపై నాకు న్యాయం జరగాలని తిరిగి మళ్ళీ ఎస్పీ నరసింహ కిషోర్ ని సంప్రదించినప్పుడు మళ్ళీ FIR మార్చి కఠినతరమైన శిక్షలు, ముఖ్యంగా BNS 110 ఏదంటే ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని గుద్ది హత్య చేసినట్లుగా కావాలనే చేసినట్లుగా సెక్షన్ కి సంబంధించి సమాచారం ఉంది కాబట్టి ఆ సెక్షన్ ప్రధానంగా వేశారు. దాంట్లో కఠినంగా శిక్షలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ విచారణ అన్నది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి కీలక విషయాలు రాబడితే గనక వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 రోజుల విచారణ అన్నది చాలా కీలకం. 21 వరకు ప్రస్తుతం వాళ్ళు రిమాండ్ కూడా విధించిన నేపథ్యంలో ఈ 2 రోజుల్లో విచారణ ముగించి కోర్టుకు పెడితే ఆ తర్వాత కోర్టు ముందు హాజరుపరిస్తే వాళ్ళు మరి కోర్టు కూడా ఏ విధంగా వాటిపై పూర్తిగా, ఎందుకంటే విచారణలో భాగంగా మరికొన్ని రోజులు కూడా కస్టడీ అడిగే అవకాశం అయితే ఉంది. ఈ 2 రోజుల్లో విచారణకి వాళ్ళు సహకరించకపోతే కనుక మరొకసారి విచారణకి వాళ్ళు కోర్టును కోరి మరొక 5 రోజుల పాటు విచారణ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు మాత్రం బాధితులకు న్యాయం జరగాలని ఇప్పటికీ పెద్ద ఎత్తున డిమాండ్లు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది.